హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతరత్న అవార్డు గ్రహీత, అస్పృశ్యత అంటరానితన నిర్మూలన కోసం కృషి, భారత రాజ్యాంగ సృష్టికర్త, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంతేకాదు స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. దళిత కులంలో పుట్టి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. అంటే ఈయనేమి సంతోషంగా తన బాల్యాన్ని గడపలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, వీటికి తోడు పేదరికం. అక్కడి నుంచే ఆయనలో పట్టుదల, అకుంఠిత దీక్ష మొదలైనాయి. ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయి దంపతులకు అంబేద్కర్ గారు 14వ సంతానంగా జన్మించారు. మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో మహర్ కులంలో పుట్టారు. అప్పట్లో ఈ కులం అంటరాని కులంగా ఉండేది. అంబేద్కర్ పూర్తి పేరు భీమారావ్ రామ్జీ అంబావాడేకర్. అంబేద్కర్కు 6 ఏళ్ల వయసులో తల్లి భీమాబాయి చనిపోయింది. మొత్తం 14 మంది పిల్లల్లో 2 అన్నలు, 2 అక్కలు మాత్రమే మిగిలారు. దళితుడైన అంబేద్కర్ చిన్నప్పటి నుంచే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చిన్నతనంలో తన అన్నతో కలిసి ఊరు వెళ్తుండగా దాహం వేసి పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళి నీళ్లు తాగేందుకు వెళ్లారు. అతను మహర్ కులానికి చెందినవాడని తెలిసి నీరు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా అతనిని చీదరించుకొని పక్కనే ఉన్న బురదగుంటలోని నీటిని తాగమని పంపారు. ఆ చిన్న మనసు ఎంతో విలవిల్లాడింది. ఇదే కాకుండా పాఠశాలలో కూడా ఇతర విద్యార్థులు లోనికి రానివ్వలేదు. విద్యార్థులంతా లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట ప్రవేశద్వారం వద్ద కూర్చునేవాడు. ఒకనాడు ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద ఎవ్వరూ సాల్వ్ చేయలేని ఒక లెక్కను రాశాడు. అయితే మిగిలిన పిల్లలు ఎవ్వరూ చేయలేకపోయారు. అంబేద్కర్ తాను చేస్తానని వెళ్ళబోగా ఆ తరగతిలో ఉన్న పిల్లలు బ్లాక్ బోర్డ్ని ఆనుకుని తమ క్యారేజీ బాక్సులు ఉండడం వల్ల అంబేద్కర్ బోర్డుని తాకడానికి నిరాకరించారు. అంతేకాకుండా అంబేద్కర్ నీళ్లు తాగాలన్నా కూడా ప్యూన్ వచ్చే ఇచ్చేవాడు. అతను లేకపోతే వీళ్ళు నీళ్లు తాగే అవకాశం కూడా ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేయాలన్నా అంబేద్కర్కు కులం కారణంగా అవమానాలు ఎదురయ్యేవి. అయితే తాను మాత్రం చదువు విషయంలో ఎంతో ముందుండేవాడు. కృష్ణాజీ అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడుకు ఈయనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో తన పేరులోని అంబేద్కర్ను అంబావాడేకర్ నుంచి అంబేద్కర్గా మార్చారు. అప్పటి నుండి అతని పేరు బిఆర్ అంబేద్కర్గా మార్చబడింది. 1907 సంవత్సరంలో ఎలిఫెంట్ స్టోన్ హై స్కూల్లో అతను తన విద్యను ముగించాడు. ఆ రోజుల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేయడం అంటే దళితులకు అతిపెద్ద విజయం. అందులో భాగంగా భవిష్యత్తు అయిన చదువుకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అంబేద్కర్. 15 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నారు. బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన ₹25 విద్యార్థి వేతనంతో 1912లో BAలో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ వెంటనే అతనికి బరోడా సంస్థానంలో ఉద్యోగం వచ్చింది. కానీ పై చదువులు చదువుకోవాలన్న తన కోరికను మహారాజుకు తెలిపారు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. 1915లో MA, 1916లో PhD పట్టాను అందుకున్నారు. అప్పటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమైంది. 1917లో డాక్టర్ అంబేద్కర్గా తన స్వదేశం వచ్చారు. అప్పటికి అతని వయసు 27 సంవత్సరాలు. ఒక దళితుడు అంత గొప్ప పేరు తెచ్చుకోవడం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో సైనిక కార్యదర్శిగా ఉద్యోగంలో చేరారు. కానీ కార్యాలయంలోని నౌకర్లు అతను దళితుడన్న కారణంతో కాగితాలను బల్లలపై ఎత్తివేసేవారు. ఏమి కావాలన్నా అతని ముందు విసిరివేసేవారు. చివరికి ఉండటానికి ఇల్లు కూడా ఎవరిచ్చేవారు కాదు. తన పరిస్థితిని బరోడా మహారాజుకు చెప్పుకున్న ఆయన నేనేమీ చేయలేను అని చెప్పడంతో అంబేద్కర్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి ముంబై వెళ్ళిపోయారు. ఎటువంటి ఉద్యోగం లేక ఆదాయం కోసం ట్యూషన్స్ మరియు కంపెనీస్కి సలహా ఇచ్చే ఒక కన్సల్టింగ్ బిజినెస్ను మొదలుపెట్టారు. కొన్ని రోజులు మాత్రమే ఆ బిజినెస్ ప్రశాంతంగా సాగింది. ఎప్పుడైతే అంబేద్కర్ గారు దళితుడు అని తెలిసిందో ఎవ్వరూ ట్యూషన్కు మరియు ఆ కంపెనీకి రావడం మానేశారు. దాంతో అంబేద్కర్ గారు ఆ కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. తరువాత గవర్నర్ గారి మద్దతుతో బాంబేలోని కళాశాలలో ప్రొఫెసర్ అయ్యారు. అప్పటి నుండి అంటరానితనానికి వ్యతిరేక ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. కోలాపూర్ మహారాజు సాహు మహారాజ్ అస్పృశ్యత నివారణకు ఎంతో కృషి చేస్తూ ఉండేవారు. అంబేద్కర్ ఆ మహారాజ్ సహాయంతో మూకా నాయక్ అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు. సాహు మహారాజ్ ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ను పై చదువుల కొరకు విదేశాలకు పంపించారు.
32 సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేడ్కర్ బారెట్ల కొలంబియా విశ్వవిద్యాలయం నుండి, పిహెచ్డి లండన్ విశ్వవిద్యాలయం నుండి పట్టాలను పొందారు. కానీ ఇక్కడి కార్యాలయంలో జనులు కూడా అతడిని అంటరానివాడిగానే చూసేవారు. 1927 మహద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. దానికి అంబేడ్కర్ నాయకత్వం వహించారు. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి కొన్ని వేల మంది ఆ సభకు వచ్చారు. మహాచెరువులోని నీటిని త్రాగడానికి వీలు లేకపోయినా అంటరాని వారు కావున ఆ చెరువులోకి ప్రవేశం లేకుండా ఉండేది. ఈయన నాయకత్వంలో వేలాది మంది చెరువు నీటిని స్వీకరించారు. మహారాష్ట్రలో ఈ సంఘటన సంచలనం రేపింది. దళితులకు పాఠశాలల్లో, దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం కోసం ఉద్యమాలు ప్రారంభించి విజయం సాధించారు. చదువు వల్లే ఇంత స్థాయికి చేరుకున్నాను అని అందరికీ విద్య అందుబాటులో ఉండేలా కృషి చేశారు. అంబేడ్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రికను 1927లో ప్రారంభించారు. ఆ పత్రికలో వ్యాసం రాస్తూ అంబేడ్కర్ ఇలా అన్నారు: తిలక్ కనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మహక్కు అని అనకుండా అస్పృశ్యత నివారణ నా ధ్యేయం, నా జన్మహక్కు అని ప్రకటించి ఉండేవారు అని రాశారు. ఈ ఒక్కదానితోనే ఆనాడు అంబేడ్కర్ కులతత్వవాదులు పెట్టిన బాధలు ఎంత అనుభవించాడో తెలుస్తోంది. 1919 మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుని కొత్త రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928లో పర్యటించింది. ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదిక గురించి చర్చ కోసం బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచింది. అందుకుగాను 1930, 1931, 1932లో అంబేడ్కర్ హాజరు కాగా, రెండవ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే గాంధీజీకి అంబేడ్కర్కి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేడ్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా దానికి గాంధీ ఒప్పుకోలేదు. వీరిద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ సమావేశం నుంచి గాంధీ బయటకు వచ్చేశారు. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. దీనితో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహార దీక్ష చేపట్టారు. అంబేడ్కర్పై నైతిక ఒత్తిడి ప్రారంభమైంది. చివరికి గాంధీకి అంబేడ్కర్కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశారు. అంబేడ్కర్ను భాగస్వామిని చేశారు. ఈ విషయంలో మిగిలిన కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లోపించింది. దానితో అంబేడ్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా సమస్యల నివారణకు అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. అంబేడ్కర్ భార్య రమాబాయి 1935లో అనారోగ్యంతో మరణించారు. కొంతకాలానికి అతనికి ముంబైలో ప్రిన్సిపల్ మరియు న్యాయమూర్తి అయ్యే అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్వాతంత్రం తర్వాత అంబేడ్కర్ గారు సెంట్రల్ కౌన్సిల్లో మొదటి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంతేకాకుండా అంబేడ్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం లభించింది. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఎంపికయ్యారు. టిటి కృష్ణమాచారి ఒకసారి రాజ్యాంగ సభలో మాట్లాడుతూ, రాజ్యాంగం రచించడానికి నియమితులైన 7 సభ్యులలో ఒకరు రాజీనామా చేశారు, ఒకరు మరణించారు, మరొకరు రాజకీయాలలో నిమగ్నమయ్యారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, మిగిలి ఉన్న 1-2 ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల రాజ్యాంగ రచన భారమంతా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉందనడంలో సందేహమే లేదు అని వెల్లడించారు. 1951లో తన న్యాయశాఖ మంత్రిత్వానికి రాజీనామా చేశారు అంబేడ్కర్. 1956 అక్టోబర్ 29న తన 5 లక్షల మంది అనుచరులతో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న మహాపరినిర్వాణం చెందారు. మహామేధావి, సంఘ సంస్కర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్మృతికి నివాళులు అర్పిద్దాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.